ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ పెట్టిన పేరు రైజింగ్ లయన్. చాలామంది ఈ పేరుకు ఇజ్రాయెల్ పోరాటానికి ప్రతీకగా అభివర్ణించారు. కొంతమంది బైబిల్లోని సూక్తుల ఆధారంగా ఈ పేరు పెట్టాలని కూడా చెప్పారు. అందులో ఎంతవరకు నిజం ఉందో లేదో కానీ ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్లు పెట్టే పేర్లకు మాత్రం లోతైన అర్థం ఉంటుందని మిలిటరీ వ్యవహారాల విశ్లేషకులు కుండ బద్దలు కొడుతున్నారు. మరి ఈ ఉదయిస్తున్న సింహానికి అర్థం ఏమిటి అన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే 1979కి ముందు ఇరాన్ ఉన్న గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ ఏమిటో పిన్ పాయింట్గా తెలిసిపోతుంది. 1941లో రాచరిక వారసుడిగా ఇరాన్ పాలకుడు ముహమ్మద్ రేజా పహల్వి బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను అందరూ షా ఆఫ్ ఇరాన్ అని పిలిచేవారు. ఆ సమయంలో ఇరాన్తో అమెరికాకు ఎంతో బలమైన సంబంధాలుండేవి. అక్కడి చమురు బావులను అమెరికా కంపెనీలే తవ్వేవి. వారి ఇచ్చే డబ్బులతో రాజులు, వారి బంధుమిత్రులు భారీ డబ్బు పోగు చేయడమే కాకుండా విపరీతంగా జల్సాలు చేసేవాళ్ళు. వారి అరాచకాలే కావచ్చు, లేక 70వ దశకంలో చాలా అరబ్ దేశాల్లో వచ్చినట్టే 1979లో ఇరాన్లోనూ సాంస్కృతిక విప్లవం పెద్ద ఎత్తున మొదలైంది. ప్రజలు కూడా రాచరిక పాలనపై తిరుగుబాటు చేశారు. లక్షల మంది రోడ్డుపైకి వచ్చి షా పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. రేజా పహల్వి కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ విప్లవానికి సారథ్యం వహించిన అయాతొల్లా రుహోల్లా ఖోమేనీ సుప్రీం లీడర్గా ఎదిగారు. అయితే రేజా పాలనలో ఇరాన్ జెండాపై సింహం వెనుక ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మ ఉండేది. ఆ తర్వాత ఖోమేనీ ఆదేశాలతో జెండాపై సింహం ఉదయిస్తున్న సూర్యుడి బొమ్మలను తొలగించి అల్లాహు అక్బర్ అనే అక్షరాలు చేర్చారు. షా పాలనలో ఇరాన్ జెండాపై ఉన్న సింహం ఉదయించే సూర్యుడిని గుర్తు చేసేలా రైజింగ్ లయన్ అని పేరు పెట్టడం వల్ల ఇరాన్లో మళ్ళీ రేజా పాలనను తేవడం లేదా అధికార మార్పుల కోసమే ఈ దాడి చేస్తున్నామని చెప్పడమే ఇజ్రాయెల్ ముఖ్య ఉద్దేశం. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖమేనీ పాలనను అంతం చేస్తామని పదే పదే ప్రకటనలు చేస్తుండడం వెనుక కూడా ఇదే కారణం ఉండొచ్చని పశ్చిమాసియా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.